నేనైతే ముందు వ్లాగ్‌లో ఒక కట్టే చూపించిన కదా గైస్. సో, దానికైతే ఇట్లా ఫ్లాగ్ అయితే చుడతారన్నట్టు. చుట్టి ఇంగా మాకు ఏమేమి కట్టాలో మేము అవన్నీ కడతామన్నట్టు. ఫ్లవర్స్ కూడా పెడతాం. చూడండి చూపిస్తున్నా. ఇవొచ్చేసి అయితే సబ్జాకులు అన్నట్టు. వాటినైతే పువ్వులు అల్లినట్టు అల్లి ఆ జెండాకైతే కట్టాలన్నట్టు మేము. సో, అందుకే మా పెద్దమ్మ అయితే వాటిని అల్లుతుంది సబ్జాకులని. మీకు తులసాకు ఎట్లనో మాకు సబ్జాకు అట్లా అన్నట్టు. గాయస్ మేము ఇద్దరు స్నానం చేసినాం. వాళ్ళు ఇంకా స్నానమే చేయలే. అక్క చెల్లిద్దరు ఇంకా స్నానమే చేయలేదు అసలు. ఈమె చెల్లె ఆ అక్క. ఈమె అక్క అంటారా, నమ్ముతారా? ఈ పూలు ఏం చేస్తారు కాలా చెప్తా. అయ్యో చీమలు ఉన్నాయంట టోపీకి. ఏమో నువ్వు లేవాలి చూస్తే అయిపోతుంది. చిన్నప్పుడు సమయం పెట్టి చిన్నప్పుడు పెట్టి నిజమే. సూపర్ ఫుడ్ వచ్చింది. మంచి సెట్ ఇది చూడు. దుబాయ్ షేక్ దుబాయ్ షేక్ మీకు సలామీ చెప్తుంది అనే అబ్బాయి దుబాయ్ షేక్ మీకు సలామీ చెప్తుంది. అరే పిచ్చిదారా, నిన్నే ఆ డైలాగ్ చెప్పమన్నది. ఏం లేదు నీకు ఇచ్చేది పోపు. మా ఇంట్లో ఫంక్షన్కి పిల్లి కూడా వచ్చింది. మా పిల్లి అది అని అనుకోకండి, ఊకే వస్తుంది మా ఇంటికి అంతే. ఈమె నా క్యూట్ సబ్స్క్రైబర్. నేను ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా అక్క వీడియో ఎందుకు పెట్టలే అని అడుగుతుంది కదా మిల్కీ. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్ అను. అక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని. ఎండ మీద నా పేరు ఇంకా మా అక్క పేరు రాసిల్లు గాయస్. మా చెల్లె పేరు రాయాలి, ఆమె చిన్న ఆమె కదా, ఇంటికి పెద్దల పేరే రాస్తారు. ఫీల్ అవుతాను. దుబాయ్ షేక్ ఇది చూడు. ఈమె దుబాయ్ షేక్, ఈమె సౌదీ షేక్. ఇది చూడాపి, ఇది చూడాపి. ఇటే మరి ఒకసారి ఇటు తిప్పు, మొత్తం పట్టుకో, నాకు కనబడతలేదు. ఇటేనే లేదు ఇటే, అదే చూస్తాను. ఇది అట అట ఇట అని. ఇది ఏమంటారు? గ్యారిమ్ అంటారా? తెలుగులో ఏమంటారు? జెండా పంట కాదు. కందులు అంటే ఏంటి మరి? కందూరు అంటే మనం మొక్కుంటాం చూసినావా? ఆహా, ఓకే ఓకే. గడిపోయేది గ్యారిమ్ చేస్తున్నాం. సో మేమైతే ఏం ఫెస్టివల్ చేసుకుంటున్నామో తెలిసింది కదా గాయస్. మేమైతే గ్యారిమ్ చేసుకుంటున్నాం అన్నట్టు. మీ తెలుగులో అయితే జెండా పండుగ అని అంటారు. సో మా పెద్దమ్మ అయితే దండ అల్లింది కదా గాయస్, సబ్జాకులది. సో దాన్ని అయితే మా చెల్లె అయితే కడుతుంది అన్నట్టు. మా అక్క చెల్లె కలిసి కడుతున్నారు దానికి. చూడండి, గంధం తీసి అక్కడ జెండాకి 5 సార్లు ఇట్లా అనాలా. అచ్చులు, చెయ్యి అచ్చులు ఆడబడాలి జెండాకి. ఇట్లా 5 సార్లు చెయ్యి అచ్చులు పెట్టాలి గంధంతో. మా అక్క పెడుతుంది, పెద్ద అక్క. ఈ పువ్వులు దానికి ఇట్లా చుట్టాలి జెండాకి, జెండా కట్టెకి. 7 बजे तक हो जाता. अब साथ नहीं करते हैं। नहीं बज रहा. नमक के बाद अगर ऐसा बांधा पूरा किचन ऊपर ऊपर ही సబ్జాకులు ఇట్లా కట్టాలి. మీకు తులసాకు ఎట్లనో మాకు సబ్జాకు అట్లా అవి కట్టాలి అట్లా జెండాకి. ఇక్కడ మా పేర్లు ఉన్నాయి కానీ మీకు అర్థం కాదు గైస్. పువ్వులకు కూడా ఇట్లా గంధం 5 times పెట్టాలన్నట్టు. అది కూడా కట్టాలి. సబ్జాకులు కూడా పెట్టాలి 5 times అట్లా.
लंबाई रख रिपाना एक बांध बोल के बोल एक बांध रही ऐसा दाल जैसा गला में दाल जैसा उसको रुकना ना हाँ छोड़ना बोलता है ऐसा ఇది ఎందుకు చేసుకుంటారు రేపు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు రేపు అందరం మంచిగా ఉండాలని సో మేము ఈ ఇయర్ జెండా ఎత్తినాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు నాకు జాబ్ రావాలి మొక్కుకోవాలి అదే అంటానా కొంచెం ఇటు చూపి కనబడతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువ ఆగుతలేదా నేను నీట్ వీడియో అని ఏడిపోవాలి పోతాగు ఇది చెప్పు మరి సో గైస్ మా అక్క అయితే ఐదు వచ్చి చేసేసి కానీ అవ్వట్లేదు మా అక్క మొత్తం నీళ్ళు పచ్చిగా ప్రశాంతంగా ఉండాలని थोड़ा सा तो सबसे నేను స్నానం చేయాలి वो कभी ना पानी चाहिए वो मत बस मां सदा आगे बढ़ना దాని పిల్లలే घर जाना మానిఫ్ అయితే ఇంకా స్నానం చేయలేదు మేమైతే అంతా చేసేసాము రెడీ అయిపోయింది మానిఫ్ అయితే ఇంకా స్నానం చేయలేదు జెండా అయితే ఎందుకు ఎత్తుతారంటే జెండా కూడా గ్రీన్ కలర్ అన్నట్టు పచ్చగా ప్రశాంతంగా మన జీవితాలు ఉండాలని జెండా ఎత్తుతాం అన్నట్టు మా ముస్లిం వాళ్ళ ఇంట్లో సో అందుకే మా ఫ్లాగ్ కూడా గ్రీన్ కలర్ అన్నట్టు పీస్ఫుల్ గా జీవించాలని సో నెక్స్ట్ ఇయర్ నాకు ఎట్లయినా జాబ్ రావాలని కోరుకుంటున్నారు అందరూ ఈమె స్నానం చేయదు కాసేయాలిగా నా పనులు లాగా ఉన్నాయి ఇది వాటర్ వంచి అల్లి డైరెక్ట్ ఇందులో మధ్యలో మధ్యలో పెట్టా టేప్ ఉన్నదా మన కాడ ఫ్రెండ్స్ మా అక్క అయితే ఒక్కొక్క ఫ్లవర్ కడుతూ వాంపర్ నక్కో బన్ సో గైస్ మా పెద్ద డాడీ అయితే చూడండి దాని చూస్తున్నాడు పెద్ద డాడీ అయితే భయమే లేదు అసలు భయమే లేదు ఏం లేదు సో మా అక్క అయితే ఫ్లవర్స్ పెట్టేస్తుంది గాయ్స్ काम करा ऐसा అది ఉత్తగా అయింది కానీ నేను చపాతీ ఫర్ డూయింగ్ మలిదా మలిదా అంటే చూపిస్తాం చేసినాక స్పెషల్ అయిన స్వీట్ స్వీట్ ఇట్లా చూపిస్తాం మేము ఫేవరెట్ స్వీట్ చపాతీ మొత్తం ఇట్లా చించి దానికి చక్కెర వేసి కలిపి లడ్డూలు చేస్తారు లడ్డూలు చేసి ఇట్లా వేస్తారు లడ్డూలాగా వేసి అదే మా స్వీట్ అన్నట్టు మా ప్రతి Special పండుగకి sweet. స్పెషల్ స్వీట్ అదే సో మా పెద్దమ్మ అయితే చేస్తుంది కమ్మి సో ఇదే గాయస్ మలిదా అంటే ఇంకా చిన్నగా కొంచెం సో గాయస్ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది మా డాడీ అయితే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఇంకా అయిపోయింది guys. तू ऐसे ड्रेस का एक डाल लिया बनी ने ऐसे कई को डाल लिया तू मैं बने दोगे डाल दिया सब मैं ये कैसे है फिर ये कैसे है ये मॉडलिंग है मॉडलिंग है ये मॉडल जो भी नहीं डाले थे हम मॉडलिंग कर रहे हैं ट्रेंडिंग 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 एसी बोल ट्रेंडिंग एसी ट्रेंडिंग एसी हो एसी जाता है उसमें से
फुल है सी। కూల్ ఏసీ అంటారు और గైస్. ये जो है ये बड़ी का खरीद 800 रुपया है। 800 రూపాయ బనీన్ కా కాస్ట్. ठीक है. ये दिल्ली से आया है। ఢిల్లీ నుంచి వచ్చింది గైస్. అది మీకు ఎవరైనా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను పంపిస్తాను మీకు. మా ఆయిష అయితే మలిదా అయితే కలుపుతుంది గాయస్. స్వీట్ మలిదా స్వీట్. మటన్ కర్రీతో పాటు బగారన్నం కూడా చేసేసా గాయస్. మటన్ కూడా మీకు చూపించలే కదా, మర్చిపోయినా. మటన్ ఆల్రెడీ వేసేసిన. టేస్ట్ ఎట్టున్నా వీళ్ళకి తిన్నాక చెప్తాం. ఇంకా మా పని కూడా అయిపోలే గాయస్. సో గాయస్, ఇదైతే మా పెద్దక్క ఫస్ట్ బర్త్డే చేయదు. మా మమ్మీ ఇంకా ఇప్పటివరకు ఉంచింది. ఇది చూడండి, ఇదైతే కోతే తాష. ఎక్కింది అని అది దొరకలేదు. సో అదైతే నేను మా అక్క బర్త్డేకి హ్యాపీ బర్త్డే అవి ఉంటాయి కదా, అవి కొన్నా. బెలూన్స్ అన్ని పైన వేసి. మా ఇంట్లో తాష లేదంటే వీళ్ళు నమ్ముతలేరు. మా పెద్దమ్మ మా చిన్నక్కనేమో ఉంది 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 అంటారు. ఉండే మనకెక్కడిది కాలా. మీ వీళ్ళు అయ్యే తెచ్చుకోలేదా దాది. సో గాయస్, మా అక్క ఇక్కడ ఏమో చేస్తుంది. గాయస్ మొత్తానికి అయితే స్నానం చేసి వచ్చేసింది. ఇది చూడు, స్నానం ½ చేసింది గాయస్. మీరు నమ్ముతారో లేదో కానీ ½ స్నానం చేసి వచ్చింది. మళ్ళీ స్నానం చేసినా కూడా అదే వంట రూమ్లో పెట్టిల్లు నన్ను, అందుకనే స్నానం చేయలేదు. నేను చెప్పిన గాయస్ మార్నింగే చేసేసేయి, నైట్ వరకు స్నానం చేయని చెప్పిన గాయస్. ఈ కిచెన్లో ఈ ఉడుకులా నేను ఉంటానా? ఉంటుందిలే గాయస్. అయినా ఇప్పుడు మళ్ళీ బిర్యానీ చేయాలి. బిర్యానీ నాకోసం. అది చూడండి సైడ్ అచ్చం అట్లనే కూర్చున్నది. ఐషా లేచి పట్టుకో. కాదు బయట. సో గైస్, అక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో ఉంది. ఇక్కడ కూడా ఉంటుంది గాయస్, మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. మా అక్క అయితే ఇంకా రెడీ కాలేదు గైస్. మేమందరం రెడీ డ్రెస్సులు వేసుకుంటే మా అక్క చూడండి పిచ్చి దాని లెక్క ఉన్నది. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది గైస్, పిచ్చి దాని లెక్కనే ఉంది. కానీ మేమందరం మా అన్నయ్య కోసం వెయిటింగ్. మా అన్నయ్య కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా. అన్నయ్య వచ్చినాక మా అన్నయ్యని చూపిస్తా. ఇంతకుముందు చూపించా కదా మా అన్నయ్యని. మా 6 సిస్టర్స్కి ఒకడే ఒక అన్న అన్నట్టు వస్తాడే, చూపిస్తాం మీకు. చూడండి, ఒక వీడియో ఉంది కానీ అంత క్లియర్గా మీరు చూడలే కావచ్చు. నేను ఇంతకుముందు చూపించిన కదా గైస్ ఫోటో ఫ్రేమ్ మా అన్నయ్య అని, తనే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. చూపిస్తాను మీకు. చూడండి, వాడు ఆ ఫోటోలో ఎట్లున్నాడు. మిస్ అవుతుంది ఇక్కడ బికాస్ ఆమెకు మ్యారేజ్ అయింది, ఆమె ఒరిస్సాలో ఉంది. సో మా అన్న ఒకడైతే వస్తాడు, ఇంటర్వ్యూకి పోయిందంట, ఇప్పుడే వస్తున్నా అన్నాడు. ఒక 1 అవర్లో వస్తాడు, వచ్చినాక మీకు చూపిస్తాను. సో గైస్, మా పెద్ద డాడీని టీషర్ట్ వేసుకోమంటే ఇప్పటికి కూడా వేసుకుంటలేడు గైస్. ఇట్లనే ఉంటాడంట మా పెద్ద డాడీ. ఆ డ్రెస్సే బాగుందంట. సో గైస్, మానిఫ్ ఏమో చేస్తుంది, ఆనియన్స్ ఏంపుతుంది గాయస్ బిర్యానీ చెయ్యనీకి. సో గైస్, ఇంతకుముందు చూపించిన కదా గ్యాస్ దగ్గర ఆనియన్స్, అవి ఇక్కడ గ్యాస్ మీద పెట్టి ఇక్కడికి వచ్చింది గైస్. లిప్ బామ్ అవన్నీ పెట్టుకుంటుంది. మెయిన్గా మా దాంట్లో ఏమున్నా లేకపోయినా మాకైతే లిప్ బామ్ కావాలి గాయస్. లిప్ బామ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎవరికి లిప్స్టిక్లు అవి ఏం అలవాట్లేదు, కానీ లిప్ బామ్ మాత్రం పిచ్చి అంటే మేమిద్దరం బ్యూటీషియన్స్ కానీ మాకైతే లిప్స్టిక్ అలవాట్లేదు. మేము ఎటైనా బయటికి పోతే మా చేతిలో ఖర్చు పైన ఉంటుందో లేదు, కానీ లిప్ బామ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా వాడండి. ఇది చూసి లిప్స్టిక్ అనుకుంటారు కానీ లిప్ బామ్ గాయస్, అది లిప్స్టిక్ అయితే అస్సలు కాదు. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా, జరనా వాయిస్ ఎట్లున్నా కొంచెం వినండి. తిట్టుకోకండి నన్ను. తిట్టుకున్నారంటే మాత్రం మీ మీద ఒట్టే. అంతే, ఏం లేదు ఇంకా రెడీగా. ఇది నా అవుట్ఫిట్ చూడండి. ఈ డ్రెస్ చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంటుంది మీకు. ఇంకా చెప్పుకో, ఇంకా నా డ్రెస్ వేసుకుంది, అయ్యో అట్లా వేసుకున్నాం. మా ఇంట్లో ఎవరం పడితే వాళ్ళు వేసుకుంటాం. ఇది వాళ్ళది, ఇది వాళ్ళదే, వాళ్ళు వేసుకోవాలి, అదేం ఉండదు.
మీకు కూడా చెప్పండి గైస్, మీకు కూడా ఇస్తాం. కానీ మా అందరికి కుట్లు వేసుకోనికి ఏముండదు కదా. అదే వాళ్ళ డ్రెస్సులు మేము వేసుకోవాలంటే కుట్లు వేసుకోవాలి, మా డ్రెస్సులు వాళ్ళు వేసుకోవాలంటే కుట్లు వేసుకోవాలి. అందుకే కుట్టించిన దాంట్లో లడ్డు ఉండడంలో తప్పేం లేదు గైస్. అందులో కుట్టించుకోవడం కూడా బ్లౌజ్ ఏమైనా ఉంటే అబ్బా మర్చిపోయినా. సో మా డ్రెస్సులు వేసి వాళ్ళు వేసుకోవాలంటే కుట్లు ఇప్పుకోవాలి, వాళ్ళ డ్రెస్సులు మేము వేసుకోవాలంటే కుట్లు వేసుకోవాలి. అందుకని మొన్న బ్లౌజ్ కుట్టించింది కూడా దానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టు నేను వేసుకుంటాను మా అక్క అన్నది. ఇట్లనే ఉంటుంది గైస్, అక్క చెల్లెలు ఉన్నారు అక్కడ. మేము మా తప్పేం లేదు గైస్, వాళ్ళు లడ్డు గారు మేము లడ్డుగా అయినాం అంతే. దాంట్లో మిమ్మల్ని లడ్డుగా ఎవరొద్దంటున్నారు గైస్. కానీ అక్కడ మా అక్క ఫోటో పెట్టి మంచిగా ఒప్పిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. మేము ఎంత తిన్నా ఇంతే బ్రో, మా అదృష్టం. మీ దురదృష్టం. సో ఊది రెడీ చేస్తున్నాం, ఉదయానికి నిప్పులు రెడీ చేస్తున్నాం. ప్రతిసారి నిప్పులు మా చెల్లెని రెడీ చేసాడంటే వాటిని హీట్ చేసి పొగలు వచ్చేలాగా వేస్తుంది అన్నట్టు. మళ్ళీ హీట్ అంటే మీరు ఏమో అనుకుంటారు. పెద్ద డాడీ కూడా హెల్ప్ చేస్తాను. ప్రతిసారి మా అన్న చూడు, వాడు ఇప్పుడు మిస్ అయిపోయింది, అందుకే మా పెద్ద డాడీ హెల్ప్ చేస్తుంది. ఇది సరఫ్ అనుకునే గైస్, అందరూ బొగ్గులు పెట్టినాము. సో ఇక్కడైతే మోయిల్ సాబ్ ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళైతే ఇక్కడ మేము వండిన కర్రీ ఇంకా అన్నం అయితే ఫాతియా ఇచ్చి దాని తర్వాత మేము తింటాం అన్నట్టు. సో మీ దాంట్లో ప్రేయర్స్ ఎట్లా చేస్తారో మా దాంట్లో నమాజ్ అట్లా చేసి మేము తింటాం అన్నట్టు. సో ఇప్పుడైతే మోయిల్ సాబ్ అయితే ఫాతియా ఇస్తున్నాడు అన్నట్టు. మేమైతే ఉదయానికైతే ఇట్లా వజు చేసుకోవాలన్నట్టు, హ్యాండ్స్ లెగ్స్ ఫేస్ అన్ని త్రీ టైమ్స్ ఇట్లా వాష్ చేసుకోవాలన్నట్టు. అట్లా వేసుకున్న తర్వాత మేము ఊదేయాలన్నట్టు, లేకపోతే వేయొద్దు, అట్లా తప్పన్నట్టు. మా అంటే ఇది ఒక ఆచారం అన్నట్టు. అందరం అయితే ఇట్లా జెండాను అయితే పట్టుకొని మొక్కాలన్నట్టు, మన కోరికలు ఏమైనా ఉంటే మా డాడీ అయితే ఫ్లాగ్ని అయితే పైనకి తీసుకుపోతున్నట్టు, ఎందుకంటే పైననే కదా జెండా పెట్టేది. సో అందుకే అందరం పైనకి వెళ్తున్నాం అన్నట్టు. మా అక్క అయితే ఇంటికి పెద్ద కాబట్టి అట్లా వాటర్ చల్లి అక్కడైతే కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు అయితే ముట్టిస్తుంది అన్నట్టు, ఎందుకంటే ఆమె పెద్ద ఇంటికి, సో ఆమెనే చేయాలి కాబట్టి చేస్తుంది. సో గాయస్, సక్సెస్ఫుల్గా అయితే మాది అయిపోయింది జెండా ఎత్తడం. చూసేయండి మా జెండాని. మా అక్క అయితే కొబ్బరికాయ కొట్టేసింది, మా డాడీ అగరబత్తులు పెట్టేసిండు, అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇట్స్ ఈటింగ్ టైమ్, తినేయండి మీరు కూడా ఫ్రెండ్స్. కొంచెం ఖాళీ కాదు, నాకు అప్పటి ఖాళీ అంటే ఈ ఖాళీ అని కూడా అర్థం కాలే ఫస్ట్. ఫ్రిడ్జ్ స్విచ్ బంద్ చేయి. అబ్బా నవ్వులు నేను వీడియో నవ్వి కళ్ళకి నీళ్ళు కూడా వస్తున్నాయి గాయస్. అట్లుంటే మేము కలిసి ఉంటే అందరం. ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుందని భయపడతాను అన్న.
ఆ ఫ్రిడ్జ్ లో ఏ మూలలో ఏ కరమైన ఫ్రిడ్జ్ కలిసి ఇట్లా వైర్ అది మొత్తం ఫ్యాన్ వస్తే లైట్ వస్తుంది అట్లుంటాయి కలెక్షన్లు. అసలు నానిపై చెప్పేవారికి నాకు అసలు ఐడియా రాలే. ఖాళీ ఇప్పటికే ఖాళీ అంటది ఈ ఖాళీ అంటారు ఫ్రిడ్జ్ పని చేయకపోతే ఖాళీ అవుతుంది అది. నేను ఆయన అడిగినప్పుడు కూడా ఈ 2 థాట్స్ రాలే, ఈ 2 వస్తుంది అన్నాడు కాబట్టి నాకు అదే అర్థమైంది. కాలా హే ఖాళీ హే ఖాళీ హే 3 వచ్చినాయి. అమ్మ హిందీలో ఒక్క వర్డ్కి 3-4 పదాలు అర్థాలు వస్తారు. మనం ఆ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకో. అందుకే అర్థం చేసుకున్నా ఇదని. దాంతో ఫస్ట్ అడిగినప్పుడేమో ఉట్టిగున్నా అనుకున్నా. దాని తర్వాత ఆయన ముందరికి వచ్చినాక తూతోడ ఖాళీ అంటే ఆయన నేనేమంటా అన్నగంతే. నేనేమన్నా ఖాళీ అన్నా కర్రగానే ఉన్నా అని చెప్పిన ఆయనతో. ఏమంటామని ఆయన పెద్ద డిబికి ఆయన ఊకి సమ్ముడు అంటే వాళ్ళ బిడ్డ పేరు కూడా అదే కావచ్చు ఖాళీ ఉట్టిగా కూడా ఉన్నావా అన్నట్టు. నేను వాళ్ళకెళ్ళి వస్తాను కదా, వీళ్ళు ఇక్కడ పని చేసిరు కదా, నేను వాళ్ళకెళ్ళి వస్తాను, నువ్వు ఖాళీగానే ఉన్నావా అన్నా. ఖాళీ ఖాళీ అని ఇండియాకు పోలే అది ఖాళీ ఖాళీ ఏం లేదు ఖాళీ. పెద్ద మామ అర్థమైంది. గెస్ట్ చేయండి guys. ఆ ప్లేట్ తిన్న ప్లేటా తినని ప్లేటా? ఈమెదే ఆ ప్లేట్. అంత నీట్ గా అయినది బొక్కలే వచ్చి. అంటే బిర్యానీ అంత బాగుందని అర్థం. బిర్యానీ బాగుంది. ఈమెనే బిర్యానీకి ఓనర్. ఓనర్ మస్తుంది గాయస్. కరెంట్ పోతుంది ఏంటి ఇప్పుడు? మా అక్క చేయి అడ్డు పెట్టుకుంది ఫ్రెండ్స్. మా అక్కకి ఫస్ట్ తినడం ముఖ్యం. తిన్నాక ఏదైనా మీరు తిన్నాక ఏదైనా చెప్పండి. మా అక్క మటన్ కూడా వేసుకుంటుంది, చికెన్ కాకుండా. నేను తినడం అయిపోయింది guys. ఆ పీసులు అట్లనే ఉన్నాయి. మా అక్క అయినా మా చెల్లి అయినా తింటారు. ఇప్పుడు మళ్ళీ ఇదా తినేస్తున్నాం. సో ఫైనల్లీ తినేసినాం, అయిపోయింది. కనబడుతుంది. మా అన్న వచ్చేసింది గాయస్. వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట బిల్లును కొట్టడం మర్చిపోకండి. బాయ్. Thanks for supporting us. Bye.